السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين، أما بعد. فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ربنا اغفر لي رب اغفر لي رب اغفر لي وتب علي إنك أنت التواب الغفور. فقال النبي صلى الله عليه وسلم: اللهم طهرني من الذنوب والخطايا، اللهم نقني منها كما ينقى الثوب الأبيض من الدنس، اللهم طهرني بالثلج والبرد والماء البارد. సర్వ స్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త పరిపోషకుడు అయిన అల్లాహ్ అజ్జా వజల్లాకు మాత్రమే శోభిస్తాయి. మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు చేయబడ్డారు, వారందరిపైన ప్రత్యేకంగా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ తాలా యొక్క శాంతి శుభాలు కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మదిన్ వ అలా ఆలి ముహమ్మదిన్ వ బారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరిమణులారా, మిత్రులారా, అల్లాహ్ అజ్జా వజల్ల అనుగ్రహంతో మనం అల్హమ్దులిల్లాహ్ ప్రతిరోజు ఒక్కో కొత్త సూరాను, దుఆను, ప్రార్థన మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఖురాన్లోను మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎన్ని దుఆలను, ప్రార్థనలను మనకు నేర్పించారో, మన జీవితంలోని ఏ సందర్భాల్లో మన ఇహపర లోకాల సాఫల్యానికి, సన్మార్గానికి, ప్రశాంతతకు, శ్రేయస్సుకు మరి మన యొక్క ఇహలోకంలో ధర్మంపై స్థిరంగా నడవడానికి, నిలకడకు అడ్డంకులుగా ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా శరణు వేడుకుంటూ ప్రవక్త నేర్పించారో వాటన్నింటినీ మనం నిత్యంగా నేర్చుకోవాలి, వాటిని ఆచరించాలి. అల్లాహ్ ఆ సద్బుద్ధిని అల్లాహ్ అజ్జా వజల్ల మనందరికీ అనుగ్రహించుగాక. ఆమీన్. ఈ రోజు కూడా మనం ఇన్షాల్లాహ్ ఒక కొత్త దుఆ నేర్చుకోబోతున్నాము. మన పాపాల శుద్ధి కోరుతూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో వేడుకునే దుఆ. ముందుగా దుఆను మనం విందాం ఇన్షాల్లాహ్. దుఆ ఈ విధంగా ఉంది: అల్లాహుమ్మ తహిర్ని మినద్దునూబి, అల్లాహుమ్మ తహిర్ని మినద్దునూబి వల్ ఖతాయా, అల్లాహుమ్మ నఖిని మిన్హా కమా యునక్కా థౌబల్ అబ్యద్ మినద్ దనస్, అల్లాహుమ్మ తహిర్ని బిస్సల్జి వల్ బరది వల్ మాఇల్ బారిద్. اللهم طهرني من الذنوب والخطايا، اللهم طهرني من الذنوب والخطايا، اللهم نقني منها كما ينقى الثوب الأبيض من الدنس، اللهم طهرني بالثلج والبرد والماء البارد. అల్లాహుమ్మ, ఓ అల్లాహ్, తహిర్ని, నన్ను పరిశుద్ధపరచు, శుభ్రపరచు, మినద్దునూబి, నా పాపాల నుండి, వల్ ఖతాయా, నా పొరపాట్ల నుండి. ఓ అల్లాహ్, నేను చేసిన తప్పిదాలు, పాపాల నుండి నన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరచు. తహిర్ని, నన్ను పరిశుద్ధపరచు. అల్లాహుమ్మ, ఓ అల్లాహ్, నఖ్ఖిని, నన్ను కడిగేసేయి. అంటే నన్ను కడిగేసే అంటే ఇక్కడ అర్థం నా పాపాలను కడిగేసేయి, నా హృదయాన్ని కడిగేసేయి. మిన్హా, వాటి నుండి. మిన్హా అంటే ఏంటి? దునూబు వల్ ఖతాయా, పాపాలు మరియు పొరపాట్లు, తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి నన్ను పూర్తిగా కడిగేసేయి. కమా యునక్కా థౌబల్ అబ్యద్ మినద్ దనస్, కమా, ఏ విధంగానైతే, యునక్కా అంటే శుభ్రపరచడం జరుగుతుందో, కడగబడుతుందో, అథౌబు అంటే వస్త్రము, అల్ అబియద అంటే తెల్లటి వస్త్రము, మిన్ నుండి, అద్దనస్ మలినమైన అంటే మలినం నుండి తెల్లటి యొక్క వస్త్రము ఏ విధంగానైతే కడగబడుతుందో, శుభ్రం చేయబడుతుందో ఆ విధంగా
నా మనస్సును, నన్ను నా పాపాల నుండి, నా పొరపాట్ల నుండి వల్ల నన్ను కడిగేసి. అల్లాహుమ్మ, చూడండి ఇక్కడ అల్లాహుమ్మ అనేది 3 సార్లు వచ్చింది. అల్లాహుమ్మ, ఓ అల్లా, తహిర్ని, నన్ను పరిశుద్ధపరచు. తహర యుతహిరు తతహీరన్ అంటే దేన్నైనా పరిశుద్ధపరచడం, పూర్తిగా కడిగి వేయడం, పరిశుభ్రపరచడము. అల్లాహుమ్మ తహిర్ని, నన్ను పరిశుద్ధపరచు. ఇక్కడ నన్ను అంటే మన ఆత్మ, మన ఒక హృదయాన్ని కల్బని చేసుకోవచ్చు. నన్ను అంటే ఇక్కడ మనస్సు అనేది ముఖ్యం కాబట్టి నా మనస్సును కడిగేసేయి. బిత్తల్జి, బిత్తల్జి అంటే గడ్డ కట్టిన మంచు అంటే మంచు నుండి, వల్ బరద్ వడగళ్ళ నుండి, వల్ మాఉల్ బారిద్ చల్లటి నీటితో నా యొక్క పాపాలను మంచుతో, వడగళ్ళతో, చల్లటి నీటితో నన్ను పరిశుద్ధపరచు, నా పాపాలను పరిశుద్ధపరచు. అల్లాహుమ్మ తహిర్ని మిన దునూబి వల్ ఖతాయా అల్లాహుమ్మ నఖిని మిన్హా కమా యునక్కా థౌబల్ అబ్యద్ మిన దనస్ అల్లాహుమ్మ తహిర్ని బిస్సల్జి వల్ బరది వల్ మాఇల్ బారిద్. సోదరిమల్లారా, సుబ్హానల్లాహ్, ఇది మన పూర్తి పాపాల మన్నింపును కోరుతూ వేడుకునే ఒక దుఆ. ఈ యొక్క దుఆ అనేది నసాయి గ్రంథంలో 402 హదీస్ నెంబర్లో వచ్చింది. ఈ యొక్క హదీసు యొక్క దుఆ అనేది ఎన్నో హదీస్ గ్రంథాల్లో వచ్చింది. ముస్లిం షరీఫ్ లోనూ వచ్చింది, నసాయిలోనూ వచ్చింది, ఇబ్న్ మాజాలోనూ వచ్చింది, తిర్మిదీలోనూ వచ్చింది. అంటే 6 గ్రంథాల్లో కూడా హదీస్ వచ్చింది. మరియు చాలా ప్రామాణికమైన హదీస్. అయితే ముస్లిం గ్రంథంలో 476 హదీస్ నెంబర్లో ఈ యొక్క దుఆను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడైతే రుకు నుండి లేస్తారో, సమీ అల్లాహు లిమన్ హమిదా అని అంటాం. రుకు నుండి లేచిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చదివేవారని అక్కడ ఉంది. మనం సోదరి మల్లారా, అస్సలా నమాజ్ అనేది పూర్తిగా పాపాల మన్నింపు కొరకు వేడుకునే దుఆ. అస్సలా అనే పదానికి డిక్షనరీ అర్థం, నిఘంటు అర్థమే దుఆ, వేడుకోవడం, ప్రార్థించడం అర్థం. మీరు కాస్త నమాజులో చదవబడే దుఆలను కనుక మీరు కాస్త పరిశీలించినట్లయితే, మనము నమాజులో చేయబడేటువంటి ఒక దుఆలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుక మనం పరిశీలించినట్లయితే మీకు అల్హమ్దులిల్లాహ్ స్పష్టంగా అర్థమవుతుంది. ఏమవుతుంది? మనం ముందుగా అల్హమ్దులిల్లాహ్ అల్లాహు అక్బర్ అని చెప్పేసి ఎప్పుడైతే మనము నమాజ్ ప్రారంభిస్తామో, మన దుఆఉల్ ఇఫ్తితాహ్ సనా అంటే మనం ముందు చదవాల్సిన, నమాజ్ ప్రారంభించవలసిన దుఆ ఏంది? అల్లాహుమ్మ బఅయిద్ బైని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించే దుఆలో అల్లాహుమ్మ బఅయిద్ బైని కూడా ఉంది. అదే విధంగా సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక వ తబారక స్ముక వ తఆలా జద్దుక వ లా ఇలాహ గైరుక ఉంది. అయితే ప్రవక్తగా నేర్పించిన అల్లాహుమ్మ బఅయిద్ బైని అనే దుఆను కాస్త మీరు గమనించినట్లయితే అందులో కూడా మనం ఇదే అర్థాన్ని ఇచ్చేటటువంటి ఒక పదాలను మనం అల్లాహ్తో అర్థిస్తున్నాం. అల్లాహుమ్మ బఅయిద్ బైని వ బైన ఖతాయా కమా బఅద్త బైనల్ మష్రిq వల్ మగ్రిబ్ అల్లాహుమ్మ నఖ్ని మినల్ ఖతాయా కమా యునక్కా థౌబుల్ అబ్యద్ మినద్ దనస్ అల్లాహుమ్మ అగ్సిల్ ఖతాయాయ బిల్ మాయి వతల్జి వల్ బరద్. సుబ్హానల్లాహ్, ఈ యొక్క పదాలు అనేవి ఈ పదాలతోనే వాడుతున్నాం. సుబ్హానల్లాహ్. చూడండి, నమాజ్ యొక్క ప్రారంభంలో కూడా వల్ల నా పాపాలకు నాకు తూర్పు పడమలకు ఉన్నంత దూరాన్ని చేసాయి. మరి నా పాపాలను ఏ విధంగా ఒక మలినం నుండి ఏ విధంగా అయితే కడిగేస్తామో, ఒక తెల్లటి మలినం అంటే మలినమైనటువంటి ఒక తెల్లటి వస్త్రాన్ని ఏ విధంగా అయితే కడుగుతామో అలా కడిగేసి, మంచుతో, వడగళ్ళతో, చల్లటి నీటితో నా పాపాలను కడిగేసి అని మనము ప్రారంభించేటప్పుడే, నమాజ్ను ప్రారంభించేటప్పుడే చదువుతున్నాం. ఇక మనం ఖియామ్ ఫాతిహా వేరొక సూర రుకు చదివిన తర్వాత మళ్ళీ మనం సమీ అల్లాహు లిమన్ హమీద్ అన్న తర్వాత రబ్బనా లకల్ హమ్దు లేదా లకల్ హమ్దు రబ్బనా వలకల్ హమ్దు చదివిన తర్వాత రబ్బనా లకల్ హమ్దు హమ్దన్ కతీరన్ తయ్యిబన్ బారకన్ ఫీహి ఈ దుఆ చదివిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరొక దుఆ చదివారు. అల్లాహుమ్మ లకల్ హమ్దు, ఓ అల్లాహ్ నీ కోసమే సర్వ ప్రశంసలు. మిల్ఉ సమావాతి, మిల్ఉ సమాయి అంటే ఆకాశం నిండుగా, మిల్ఉల్ అర్ది మరి భూమి నిండినంతగా, అంటే అన్ని ప్రశంసలు నీకే. ఈ ఆకాశం అంతా నిండితే ఎన్ని ప్రశంసలో అలా ఈ ఆకాశం నిండిన, భూమి నిండిన. వమిల్ఉ మా షి'త మిన్ షైఇ బఅద్, ఇక భూమి ఆకాశాలే కాకుండా నువ్వు ఎంత కోరుతావో నీ యొక్క స్తోత్రాన్ని అంతగా, దీని తర్వాత కూడా నీ స్తోత్రాలు అనేవి అంతగా ఉంటాయి. అల్లాహుమ్మ లకల్ హమ్దు మిల్ఉ సమాయి వ మిల్ఉల్ అర్ది వ మిల్ఉ మా షి'త మిన్ షైఇ బఅదు అల్లాహుమ్మ తహిర్ని
اللهم طهرني من الذنوب والخطايا اللهم نقني منها كما ينقى الثوب الأبيض من الدنس اللهم طهرني بالثلج والبرد والماء البارد అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దువా చేసేవారు. అర్థమవుతుందా? అయితే ముస్లిం షరీఫ్లోను మరియు తిర్మిది షరీఫ్లోను ఇతర హదీస్ గ్రంథంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రుకు నుండి లేచిన తర్వాత దువా చదివేవారని తెలుస్తుంది. నమాజు ప్రారంభంలో కూడా అల్హమ్దులిల్లాహ్ ఇదే దువా ఉంది, పరిశుద్ధ మన పాపాల పరిశుద్ధత. మరి ఎప్పుడైతే మనం సమీ అల్లాహు లిమన్ సజ్దాకు వెళ్ళడానికి ముందు అదే ఉంది. ఇక మళ్ళీ మనం తషహుదులో చూసుకున్నట్లయితే ఈ అర్థం కాకుండా కూడా పాపాల మన్నిపు దువా ఉంది. అల్లాహుమ్మా ఇన్నీ జలంతు నఫ్సీ జుల్మన్ కతీరా వలా యగ్ఫిరు దునూబ ఇల్లా సుబ్హానల్లాహ్. ఇక దువా ఉంది, వల్ల నేను ఎన్నో పాపాలు చేశాను, నీతో క్షమాపణ వేడుకుంటున్నాను. కాబట్టి సోదరి మల్లారు ఇక్కడ మనం చెప్పే విషయం ఏంటంటే మన పాపాల పరిశుద్ధత గురించి నమాజులో దువా వేడుకోవడం జరుగుతుంది. మరి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా వేడుకునేవారు, ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇక నా స్థాయిలోనైతే కేవలం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా కాన యఖూల్ ఇలా పలికేవారు, ఇలా దువా చేసేవారు అని చెప్పడం జరిగింది. ఇక తిర్మిదిలో పదాల మార్పు వచ్చిందంటే తిర్మిది గ్రంథంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ ఇలా దువా చేసేవారు, ప్రార్థించేవారు అని ఉంది. ఇక్కడ చూడండి, అల్లాహుమ్మ బర్రిద్ కల్బి, ఇక్కడ పదాలు వేరున్నాయి. అల్లాహుమ్మ బర్రిద్ కల్బి, వల్ల నా ఒక మనస్సుని కడిగేసాయి. బిస్తలజి వల్ బరది వల్ మాఇల్ బారిద్, ఈ యొక్క పదాలు ముందు వచ్చేసాయి. ఏంటి? బిత్తలజి మంచు, వల్ బరది వడగల్లు, వల్ మాఇల్ బారిది మంచి నీళ్లు చల్లటి నీళ్లు. అల్లాహుమ్మ నఖ్ఖిని ఖల్బి మినల్ ఖతాయా కమా నక్కైత థబల్ అబ్యదు మినద్ దనస్. సోదరి మల్లారా, ఇన్ని దువాలు చదివి ఏ దువా అని కన్ఫ్యూజ్ కాకూడదు. నా చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇలాంటి యొక్క పదాలు మార్పుతో ఈ అర్థాన్ని ఇచ్చేటటువంటి యొక్క భావం అనేవి పదాలు అనేవి మిగతా హదీసు గ్రంథాల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వేడుకున్నారు. ఇక మొత్తానికి మీరు ఈ యొక్క దువానే ఎక్కువగా మీరు గుర్తుంచుకోండి. మరి ఇదే చదవండి. ఆ దువా ఏంటి? అల్లాహుమ్మ తహిర్ని మినద్ దునూబి అల్లాహుమ్మ తహిర్ని మినద్ దునూబి అల్లాహుమ్మ తహిర్ని మినద్ దునూబి. చూడండి, మళ్ళీ చదవండి. అల్లాహుమ్మ తహిర్ని మినద్ దునూబి వల్ ఖతాయా. ఓ అల్లాహ్, నన్ను పవిత్రం చేయి, పరిశుద్ధం చేయి. మినద్ దునూబి, ఇక్కడ చూడండి, దునూబ్ అంటే పాపాలు, ఖతా అంటే తప్పులు, పొరపాట్లు. ఇక్కడ ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వచ్చింది తహీర్ మిన దునూబి. దునూబ్ అంటే మనం చేసినటువంటి ఒక తప్పు, పాపం. ఏది? పొరపాటు పాపం అవుతుంది. ఖతాయ అంటే పొరపాటున జరిగింది, అంటే ఉద్దేశపూర్వకంగా చేయలేదు. అదంబ్ అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తాడు మనిషి. ఉద్దేశపూర్వకంగా అంటే చేయాలని కాదు, అతడి ఒక సందర్భం వచ్చేస్తుంది. అలా ఖతా అనేది ఏంటంటే అతడు తప్పిదం అన్నట్టు, పొరపాటు కావాలని కాకుండా పొరపాటు జరిగిపోతుంది. అది సహూ అని కూడా అంటాం. అందుకోసం రబ్బనా లా తుఆఖిద్నా ఇన్ నసీనా అవ్ అఖ్తానా, మర్చిపోయినా లేదా పొరపాటు వల్ల జరిగిన కూడా అల్లాహ్ను క్షమించమని సూరా బఖరాలో కూడా మనం అడుగుతాం. కాబట్టి ఇక్కడ దునూబు పాపాలు, మనం అల్లాహ్ తాలాతో చేసినటువంటి పాపాలు, వాటి గురించి కూడా. ఆ తర్వాత వల్ ఖతాయా అంటే మన యొక్క తప్పిదాల నుండి. కమా నక్కిని అల్లాహుమ్మ నక్కిని అంటే వాటిని ఏ విధంగా అనేది ఒక తెల్లటి వస్త్రము అనేది అల్హమ్దులిల్లాహ్ శుభ్రపడుతుందో మనకి తెలుసు. అల్హమ్దులిల్లాహ్ ఒక తెల్లటి వస్త్రాన్ని కనుక మరకలు కానీ మలినం కానీ అయితే దాన్ని ఏ విధంగా శుభ్రం చేస్తామో వల్ల ఆ విధంగా నా మనస్సు అంతా కూడా మలినమైపోయింది పాపాల వల్ల, తప్పిదాల వల్ల. వాటిని వల్ల నువ్వు కూడా ఆ విధంగా వాటిని పరిశుద్ధపరచు అని అల్లాహ్తో దువా చేస్తున్నాము. ప్రత్యేకించి 3 విధాలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర పరిశుద్ధతతో వేడుకుంటున్నాము. అల్లాహ్ అంటే ఆ ఒక తెల్లటి వస్త్రాని కోసము, అంటే ఎంతటి మంచి నీళ్ళు అయితే ఉంటుందో అంతగా ఆ వస్త్రం అనేది తెల్లబోతుంది. అందుకోసమే నా ఒక పాపాల మన్నింపుకు, పరిశుద్ధత కొరకు ఇక్కడ ఏంటి? వస్తాలేది. సల్జ్ అంటే ఇక్కడ మంచు అని అర్థం. అల్బరదు అంటే వడగల్లు అని అర్థం. ఇక అల్మాఉల్ అంటే చల్లటి నీళ్లు. కాబట్టి ఇక్కడ 3 విధాలుగా కూడా వల్ల నా యొక్క పాపాల పరిశుద్ధత చెయ్యి. ఇక్కడ 3 విధాలు అడగడం కారణం ఏంటంటే ఇంకేం మరక లేకుండా, అంటే ఇంకేం మరక మలినం అనేది లేకుండా నా మనసును పూర్తిగా నా పాపాల నుండి పరిశుద్ధం చెయ్యి అనే ఒక ఉద్దేశంతో ఈ విధంగా అడగడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఈ వర్షం ఏదైతే ఉందో,
వర్షం ఇప్పుడు మంచు కానీ లేదా వడగళ్ళు కానీ చల్లటి నీళ్లు కానీ ఇవన్నీ కూడా అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశాల నుండి అవతరింపజేస్తాడు. ఆకాశాల నుండే ఆ వర్షం ఏదో కురుస్తుందో ఆ వర్షం ద్వారానే ఇవన్నీ ఏర్పడతాయి. ఇక మంచు అనేది ఏదైతే ఉంటుందో, మంచు ఇది చలికాలం చూస్తున్న మంచు కురుస్తూ ఉంటుంది. మరి చల్లటి ప్రదేశం ఏదైతే ఉంటుందో, మంచు ఉన్నటువంటి ఒక మంచు కొండలు ఉన్నటువంటి ప్రదేశంలో ఆ మంచు అనేది ఉంటుంది. అయితే ఆ మంచు కొండల్లోనే ఉండేదే వడగళ్ళు. అంటే అది ఒక గడ్డల్లాగా ఉండొచ్చు వడగళ్ళు. అయితే ఈ విధంగా చినుకుల్లాగా ఉండొచ్చు, గడ్డల్లాగా ఉండొచ్చు. ఇవన్నీ అంటే మంచు ద్వారా కానీ, వడగళ్ళు కానీ, వల్మావుల్ బారి, ఈ బారి చల్లటి నీళ్ళు అనేవి గడ్డ కట్టవు అని, అవి తన యొక్క ద్రవ రూపంలోనే ఉంటాయి. ఈ విధంగా వల్ల మంచు రూపాలు, పొగ రూపాలు ఉన్న అంటే ఒక ఆ చిన్నటువంటి ఒక వడగళ్లతోనూ మరియు చల్లటి నీళ్లతోనూ సుబ్హానల్లాహ్. అంటే ఒక వాయు రూపంలో ఉన్న లేదా ఘన రూపంలో ఉన్న ద్రవ రూపం, ఈ మూడింటి ద్వారా కూడా వల్ల ఏ విధంగా ఉన్నా కూడా పూర్తిగా నా పాపాలను మన్నింపు చెయ్యి, పరిశుద్ధ చెయ్యి అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశము. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరిమల్లారా, మన యొక్క పాపాల మన్నింపు కొరకు పూర్తిగా మన మనస్సులో ఉన్నటువంటి యొక్క పాపాలు అనేవి మనం చేసిన అన్నింటి నుంచి కూడా ఈ యొక్క వస్త్రం ఏ విధంగా శుభ్రపరచబడుతుందో, ఎంత జిడ్డుగా మరి మరకల పడ్డటువంటి ఒక వస్త్రం అందులో తెల్లటి వస్త్రాన్ని దాన్ని ఉపయోగించడం కొరకు ఎంతగా చేయాల్సి ఉంటుందో ఆ విధంగా వల్ల నా మనస్సు పూర్తి ఒక తెల్లటి వస్త్రం లాగా, ఒకటి మంచు తెల్లగా ఉంటుందో, వడగళ్ళు చల్లగా ఎంత తెల్లగా ఉంటాయో, చల్లటి నీళ్లు ఎంత మధురంగా ఉంటాయో ఆ విధంగా వల్ల నా మలినాల నుండి, నా పాపాల నుండి, నా యొక్క తప్పిదాల నుండి నన్ను పవిత్రం చేసేయి, నా మనసును పవిత్రం చేసేయి, నా పాపాలను పూర్తిగా శుద్ధి చేసేయి అని వేడుకునేటువంటి ఒక గొప్ప దుఆ. సుబ్హానల్లాహ్. కాబట్టి అల్హమ్దులిల్లాహ్ దీన్ని మనం సాధారణంగా ప్రతి ఒక్క తషహుద్లో కూడా దీన్ని చేసుకోవచ్చు. లేదా మనం సాధారణంగా అల్లాహ్ తాలాతో ఎప్పుడైతే మనం ఫర్ద్ నమాజుల తర్వాత కానీ, తహజ్జుద్లో కానీ, ఇంకెప్పుడైతే అల్లాహ్ తాలాతో మనం చేతులైతే దుఆ చేస్తామో అప్పుడు వేడుకోవచ్చు. అంతకు మించి అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దీన్ని సమిఅ అల్లాహు లిమన్ హమిద అంటే రుకు తర్వాత చదివే ఒక దుఆలో కూడా ఉంది అని చెప్పడం కాబట్టి అప్పుడు కూడా మనం ఈ దుఆను చదువుకోవచ్చు. ఈ విధంగా అల్హమ్దులిల్లాహ్ ఈనాటి యొక్క దుఆ అనేది ఈ విధంగా ఉంది. అల్లాహుమ్మ తహ్హిర్ని మినద్ దునూబి వల్ ఖతాయా, అల్లాహుమ్మ నఖ్ఖిని మిన్హా కమా యునఖ్ఖా థౌబల్ అబ్యదు మినద్ దనస్, అల్లాహుమ్మ తహ్హిర్ని బిస్సల్జి వల్ బర్ది వల్ మాఇల్ బారిద్. అల్లాహ్ అజ్జా వజల్ మనందరికీ కూడా ఇలా ప్రతి ఒక్క రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమాజ్ను స్థాపించేవారిగా, దీన్ని బట్టి కూడా అర్థమవుతుంది నమాజు చేయని వాడు ఎంతటి మలినమవుతాడు, ఎంతగా జిడ్డు పట్టి కొడతాడో కూడా అర్థమవుతుంది. ఇలా మనం నమాజు చేసే వ్యక్తి అల్హమ్దులిల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు చూడండి, ఒక హదీస్ గుర్తొచ్చింది ముగింపులో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు, ఎవరైనా తమ ఇంటి నుండి మంచినీటి కాలువ కనుక ప్రవహిస్తూ ఉంటే అందులో ఐదు పూటల లేదా 5 సమయంలో అతడు కనుక స్నానం చేస్తే అతని ఒంటి మీద ఏమైనా శరీరం పైన అతని శరీరం పైన, దేహం పైన ఎలాంటి మరకలు మలినం ఉంటుందా అని ప్రవక్త అయినప్పుడు ప్రవక్త గారు ఇలా ఉండదు, చాలా పరిశుభ్రంగా ఉంటారు. నమాజు విషయం కూడా అలానే, ఎవరైతే 5 పూటల నమాజు చేస్తారో, 5 సమయాలు నమాజు స్థాపిస్తారో అలానే వారి యొక్క శరీరంతో పాటు వారి ఆత్మశుద్ధి, ఆంతర్యం కూడా ఆ విధంగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటుందని ప్రవక్త గారు చెప్పారు. ఉదాహరణ మనకి ఇచ్చారు. అల్హమ్దులిల్లాహ్. దానికి ఉదాహరణతో పాటుగా ప్రవక్త గారు పదాలు నేర్పించారు. మరి ఆ పదాలు నమాజులోనే చదువుతాం అల్హమ్దులిల్లాహ్. దీన్ని బట్టి చూడండి నమాజ్ అనేది ఎంత ముఖ్యమైనది, నమాజు మన పాపాలను ఎలా కడిగి వేస్తుంది, మన మనస్సును ఎలా శుద్ధి చేస్తుందో చూడండి. అందుకోసం ప్రవక్త ఏమన్నారు, అల్లాహ్ అజ్జా వజల్ ఖురాన్ ఏమన్నారు, ఇన్న స్సలాత తన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్. నమాజ్ అనేది మనిషిని అశ్లీల పనుల నుండి, అశ్లీలత నుండి, చెడు నుండి ఆపుతుంది అని. సుబ్హానల్లాహ్. ఏ వ్యక్తి అయితే నమాజులో అనుకువతో, ఖుషూతో ఎవరైతే అనుకువతో మంచి ఏకాగ్రత చదువుతారో ఆ బాధతో ప్రాయశ్చిత్తం అల్లా వేడుకున్నప్పుడు మరి అల్లాహ్ తఆలా ఆ నమాజు ద్వారా ఆ మనిషిని పాపాల నుండి ఆపుతాడా లేడా? సుబ్హానల్లాహ్. కానీ నమాజ్ అనేది బాధ్యత పరంగా ఖుషూతో అనుకోతో వినంత చదివిన వ్యక్తి ఇన్షాల్లా అతని నమాజు ఈ దుఆలు అతనికి ప్రయోజనం కలిగించి ఇన్షాల్లా అల్లాహ్ చెప్పినట్టుగా ఆ పాపాలని ఆపేదిగా నమాజ్ అవుతుంది. సుబ్హానల్లాహ్. కాబట్టి సోదరులారా, మనం నమాజ్ చదువుతున్నాము కానీ నమాజ్ ఈ ఉద్దేశంతో, ఈ యొక్క ఖుషూ అనుకువతో, వినయ వినమ్రతలతో పూర్తిగా మనస్సు నమాజులో లీనమై మనస్సు పైన లగ్నం చేసి చదవాలి. చాలా ఏం చదువుతున్నాము అనే దాన్ని ఒక్కొక్కటి చదవాలి ఇన్షాల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరూ కూడా ఇలా
ఖుషు ఖుదుతో నమాజ్ను స్థాపించేవారిగా, నమాజ్లో దుఆలను చేసేవారిగా, మరి ప్రవక్త గారు నేర్పించిన దుఆలన్నింటినీ వాటిని నేర్చుకుంటే వాటి ద్వారానే మన ఇహపరలోకాల స్థాపన నడిపించేవారిగా అల్లాహ్ అస్స వజల్ సద్బుద్ధిని అనుగ్రహించుగాక. ఆమీన్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.